ఇక్కడ అన్నం పడేసే అడ్డగాడిదల కోసం, మీ అందరి కోసం. మీరు బంగారాలు నో డౌటు. అయితే బంగారానికి అప్పుడప్పుడు బురద అంటుకుంటుందిగా, ఆ బురద కడిగే ప్రోగ్రాం ఇది. బాగా వినాలి. బాగా డబ్బున్నవాడు యంగ్గా ఉన్నాడు, హోటల్కి వెళ్ళాడు, హోటల్లో ఆర్డర్ ఇచ్చాడు, తిన్నాడు. అందులో పెద్ద విషయం ఉంది. అక్కడ సంఘటన జరిగింది. అది జరిగిన 20 ఏళ్ల తర్వాత వీడు సైన్యంలో చేరి, సైన్యంలో బంకర్ అని ఉంటుంది, యుద్ధం జరిగినప్పుడు ఆ బంకర్లో వాడు ఇరుక్కుపోయాడు. తర్వాత చాలా చిక్కిపోయి దొరికాడు. హాస్పిటల్లో పెడితే డాక్టర్ ఏమన్నాడంటే, ఇన్ అప్రాప్రియేట్ టైం, బాగా వినాలి అందరూ పిల్లలు, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సావధాన్, 5 నిమిషాల్లో మనం ముగిద్దాం, అంతవరకు భరిద్దాం. ఈ పిల్లవాడు, పిల్లవాడిని పెద్దోడైపోయాడు, 40+ ఏమో వచ్చి ఉంటాయి. డాక్టర్ అన్నాడు, వీడిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక, ఇన్ అప్రాప్రియేట్ టైం ఇఫ్ యూ గెట్ వన్ బ్రెడ్ స్లైస్ హీ వుడ్ బి సర్వైవ్ అన్నాడు వాళ్ళ ఫ్రెండ్తో. వాళ్ళ ఫ్రెండ్కి అప్పుడు సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ అంటారు తెలుసు కదా, ఇలా అది గుర్తొచ్చింది. ఏంటి, ఈ ఫ్రెండు వీడు హోటల్కి వెళ్ళారు. వెళ్తే విదేశాల్లో మనలాగా అన్నం, బజ్జీలు, పులిహారలు, దద్దోజనాలు, పూరీలు, దోశలు ఉండవు కదా. ఇప్పుడంటే మనం అన్ని చోట్ల ఉన్నాం కాబట్టి ఇండియన్ రెస్టారెంట్లు ఉంటాయి, అది వేరే కథ. మొన్న నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు శరవణ భవన్, మనకి కావాల్సిన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, హైదరాబాద్ అబ్బాయి, ఆ పిల్లవాడు వచ్చి వేడివేడిగా మన ఇండియన్ ఫుడ్ తెచ్చాడు. అయితే మరి వాళ్ళకి మామూలుగా ఏం అలవాట్లు వాళ్ళకి, ఫుడ్ అంటే బ్రెడ్, అవునా, లేదా గొడ్డు. ఏం చెప్పాను? ఫుడ్ అంటే బ్రెడ్ లేదా గొడ్డు అంటే యానిమల్ కదా, జంతువులు కోసి తినడమే కదా వాళ్ళకి తెలిసింది. ఆ బ్రెడ్కి మధ్యలో గొడ్డు, సరే, అదే వాళ్ళ ఫుడ్. సో వీడు ఆ హోటల్కి వెళ్ళినప్పుడు జామ్ రాసుకుంటారు కదా బ్రెడ్ మీద, వీడు జామ్ అయిపోయింది, ఒక్క పీస్ మిగిలింది. వాడు జామ్ అడిగితే తెస్తారుగా, బలిసి వాడు ఆ బ్రెడ్ స్లైస్ని ఇలా ఎగరేసి ఇలా తండాడు. అయిపోయింది, అప్పుడు కాలం అయిపోయింది. వాడు సైనికుడిగా జాయిన్ అయిపోయాడు. యుద్ధం వచ్చింది వాళ్ళ దేశానికి, ఇంకో దేశానికి. ఈ సైనికులకి నన్ను అందరూ ఒకసారి జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్ అని ఇంకొక ఇది అయిపోయాక ఒక్క చుట్టూ వెళ్ళిపోయి కొంచెం మీరు ఓపికగా ఉండాలి. నాకు కూడా ఆకలిస్తుంది. నేను 3 సార్లు తిన్నా కదా, ఒక్కసారి నిన్న తిన్నాను నేను. నాన్న తప్పదు, ఏదో మంచినీళ్ళు పాలు తాగి అట్లా బండి నడుపుతాను. సరే, మొత్తానికి వీడు సైనికుడిగా జాయిన్ అయిన తర్వాత వీడికి ఆ యుద్ధానికి పంపించారు. యుద్ధానికి పంపించినప్పుడు బంకర్లో ఉన్నాడు ఇతను. బంకర్లో ఉన్నవాళ్ళు కొందరు బతికితే యుద్ధంలో వీళ్ళు గెలిస్తే వాళ్ళని వెనక్కి తీసుకొస్తారు. వీడు బంకర్లో ఉండిపోయాడు, ఫుడ్ లేదు, అలా 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 కుళ్ళిపోయి, అంటే అలా ఆకలికి అలమటించి చిక్కిపోయాడు. బతికున్నాడు కానీ ఇంకొన్నాళ్ళు బతకడు. డాక్టర్ ఏం చెప్పాడు, ఇన్ అప్రాప్రియేట్ టైం ఇఫ్ యూ గెట్ వన్ యూ వుడ్ బి సర్వైవ్. ఇంతకుముందు ఇతను ఏ బ్రెడ్ స్లైస్ని అయితే కిక్ చేశాడో అదే బ్రెడ్ స్లైస్ ఇప్పుడు ఇతను కిక్ చేసి అన్నం పడవేయచ్చా? తప్పు కదా, ముప్పు కదా, ఇది అందరికీ చెప్పు కదా, వినకపోతే చెప్పు తీయాలి కదా, అదవుతుందా? అందుకని అన్నం పడేయకూడదు. అమ్మ ఎంత కష్టపడుతుందన్న, నాన్న ఎంత కష్టపడతారు, రైతులు ఎంత కష్టపడతారు. మన ప్లేట్లోకి ఫుడ్ వస్తుంది అంటే ఎంతమందో కష్టం వెనకాల ఉంది. కాబట్టి అన్నం ఒక్క మెతుకు కూడా పడేయకూడదు. మాకు ఇస్కాన్లో వెనకాల రాసి పెడతారు బోర్డు మీద, ఏమని, బై వేస్టింగ్ 1 grain ఆఫ్ ప్రసాదం 1 has to take 10 births. ఒక్క మెతుకు పడేస్తే 10 జన్మలు ఎత్తాలి. కాబట్టి అన్నం పడేస్తారు ఎవరన్నా? అన్నం అంటే ఓన్లీ మెతుకులు అనుకోకుని కూర పాడేస్తాను అనకూడదు.
సాంబార్ పారేస్తాను అనకూడదు. అదవుతుందా? అన్నము అంటే మనము తినున్నది, మన్ని తినున్నది. ఏంటి? మనం తినేది, మన్ని తినేది. ఎక్కువ తిన్నామనుకో చచ్చిపోతాం, మన తినేద్ది అది. అందుకని ఎంత తినాలి? అంతే తినాలి. ఎక్కువ వేసేసాక నేను వేయమనలేదు, వాళ్ళు వేసేసారు, నాకు వద్దు. ఎంత బాగా మెలికలు తిరుగుతారో. మీరు చెబితే నవ్వుతారు. నువ్వేం చదువుతున్నారా? 6th. ఇంచుమించు ఇంత ఉంటాను నేను. అప్పుడు ఓ 40 ఏళ్ళ క్రితం. అప్పుడు మా నాన్నగారితో పాటు, ఇంకా చిన్నవాడినో, మా నాన్నగారితో అయ్యప్ప మాల వేస్తే పిల్లలం కదా తీసుకెళ్ళారు. పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఫుల్గా పెట్టేశారు. ఇది తింటావా? ఎక్కడ తింటాం? తినాం. పెరుగు ఏమో గడ్డ పెరుగు, ఇప్పుడు దొంగ పెరుగు కదా. ఏ కంపెనీదైనా దొంగ పెరుగు. అప్పుడు అలా కాదు, ఒరిజినల్ పెరుగు ఉండేది. గడ్డ పెరుగు వేశారు. నేను తిన్నాను అన్నాను. ఆ అయ్యప్ప స్వాములు మిగిలిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు వచ్చి నా పొట్ట రుద్దుతూ ప్రసాదం పాడేయకూడదు, ప్రసాదం తినాలి అని నన్ను ఇలా పామి పొట్టలో పంపిస్తే నేను చూడు ఇంకా ఏంటి 10 ఏళ్ళకే 9వ నెల అంత నెమ్మదిగా నడిచాను. ఎందుకంటే ఫుల్ అయిపోయింది. సో పడేయకూడదు, అది మాకు చిన్నప్పటి నుంచి వచ్చు. కాబట్టి నేను నిజంగా జరిగింది నా బాల్యంలో. సో మొన్న ఆస్ట్రేలియాలో ఎవరో ఈ పడేస్తా అన్నాడు, చంపేస్తా అన్నాడు, తినిపించేశాను. ప్రసాదం ఎలా పడేస్తాను? అది నాట్ జస్ట్ ఫుడ్, ఇట్ ఈజ్ ఏ గాడ్ ఫుడ్. అందుకని భగవంతుడికి మనం చూపించి తినాలి, నైవేద్యం పెట్టి తినాలి. మరి అన్నిసార్లు కుదరదు కదా. అందుకని తినే ముందు మంత్రం చెప్పుకుని తినాలి. నాకు అలాంటి మంచి అలవాట్లు ఉన్నాయి. అన్నం చేస్తాను, దండం పెట్టుకున్నాక అన్నం తింటాను. ఆహాహా, ముందు దన్నం, తర్వాత అన్నం, లేకపోతే మీకు పడితే కన్నం. అదే అన్ని బంగారు కొండలే. మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. అద్భుతం. మరి భోజనానికి మంత్రాలు ఉంటాయి కదా. ఒక ఈజీ మంత్రం చెప్పేస్తాను, మీకు వచ్చేమో అనుకుంటున్నాను నేను. అదిగో ఆ పిల్ల చెప్పేస్తుంది. దారా తల్లి, దా మా అమ్మ కదా, దా. నేను మొన్నే కాశీలో 10 రోజులు ఉన్నాను. కాశీలో దేవుడి పేరేంటి? కాశీలో దేవుడి పేరు విశ్వనాథుడు. నీ పేరా? సంజన. చెప్పు తల్లి. అన్నపూర్ణ చెప్పు. అన్నపూర్ణ, సదాపూర్ణ, శంకర, ప్రాణవల్లభ, జ్ఞాన సిద్ధార్థ, భిక్షాం దయపిచ్చ పార్వతి. అర్థం కూడా తెలుసా? ఎవరికైనా అర్థం తెలుసా? తెలియదు. నేను చెప్తాను. బంగారు వన్స్ మోర్ గివ్ ద బిగ్ హ్యాండ్ టు సంజన. అందరూ ఒకసారి చెప్పేద్దామే. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహీ చ పార్వతీ. మనం ఏమడుగుతున్నామంటే, అమ్మ అన్నపూర్ణ నాకు భిక్షగా అన్నం, కూర, పప్పు, సాంబారు అంటలేదు. మనం ఏమడిగాం? మనం జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని. అందుకని ఆ జ్ఞానాన్ని ఇచ్చే వాటిలో టాప్ మోస్ట్ బుక్కు భగవద్గీత. అందుకని భగవద్గీతని మనం ఖచ్చితంగా, ఇందాక ఎవరో 700 శ్లోకాలు వచ్చిన పిల్ల, దుబాయ్ పిల్ల వెళ్ళిపోయిందా? అందుకే నేను దానికి బోల్డ్ గిఫ్ట్లు ఇచ్చాను. ఎందుకు లేకపోతే నాకు తృప్తి ఉండదు. నేను చెప్పాను, నువ్వు ఉండేది దుబాయి, నేను నీకు బాబాయి, ప్రస్తుతానికి బాయి అని చెప్పాను. సో కాబట్టి ఖచ్చితంగా మనం భగవద్గీతలో కొన్ని శ్లోకాలు 18 అధ్యాయాల్లో ఒక్కో అధ్యాయంలో ఒక్క శ్లోకం అన్నా నేర్చుకోండి. మీరు పిల్లలు కదా, అందుకని మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక, ఏం చెప్పాను? ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక. అదవుతుందా? శోక అంటే అది శోకం. అదవుతుందా? మనం ఇందాక చెప్పుకున్నదే శ్లోకం. అదవుతుందా? ఇప్పుడు నేను చెప్తాను. ఐ విల్ ఫినిష్ దిస్ పోయం. ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఇస్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక.
అండర్స్టాండ్? ఇలాంటప్పుడు చెప్పండి. అదేనా? ఎనీబడి వాంట్ యమాస్ ఎట్ యువర్ హోమ్? యముడు కావాలా? వద్దు కదా. యముడు వద్దు అనుకున్నాడు. ఎలా ఉంటాడంటే రామదాస్ గారిలా ఉంటాడు. ఏమంటాడు చెప్పనా? మీరు చెప్పండి ఒక్క లైన్. శ్రీరామనామం మరువం మరువం, శ్రీరామనామం మరువం మరువం, సిద్ధమయమునకు వెరువం వెరువం, సిద్ధమయమునకు వెరువం వెరువం, శ్రీరామనామం మరువం మరువం, శ్రీరామనామం మరువం మరువం, సిద్ధమయమునకు వెరువం వెరువం, సిద్ధమయమునకు వెరువం వెరువం. జై శ్రీరామ్. మీరంతా మంచి పిల్లలు, నన్ను బంగారు తల్లు, బంగారు కొండలు. యముడు వస్తే మాకు భయం లేదు అని రామదాస్ గారు అన్నారు. యముడు వచ్చినప్పుడు అసలు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే యముడికి ఇంకో పేరు దండపాణి, రాముడికి ఇంకో పేరు అదన్నమాట నాన్న. సో మీరు చెక్క అడుగుతాను, రెడీగా ఉండాలి. గాలి పీల్చుకోండి, నడు నిలబెట్టండి. ఒకసారి అడుగుతాను, అర్థమైందా? ఒక్కసారి అడుగుతాను, రెడీగా ఉండండి. చెక్క చెప్పండి. పిల్లలు, మీరు ఫాస్టా వేస్టా? మీరు షార్పా షార్టా? మీరు స్ట్రాంగా రాంగా? మీకు హ్యాపీ కావాలా బీపీ కావాలా? మీకు జయం కావాలా భయం కావాలా? గుర్రం కావాలా గాడి కావాలా? గుర్రం కావాలా గాడి కావాలా? నంది కావాలా పంది కావాలా? రాత కావాలా బాత కావాలా? గంగ కావాలా దొంగ కావాలా? గీత కావాలా వాత కావాలా? జయం కావాలా భయం కావాలా? దత్త కావాలా చెత్త కావాలా? ఎనర్జీ కావాలా? పద్యం కావాలా మద్యం కావాలా? పద్యమా మద్యమా? మనకు పద్యం కావాలి. గవర్నమెంట్ బతకాలంటే మాత్రం మద్యమే కావాలి. తాగుబోతే ఎదవలే గవర్నమెంట్లో బతికిస్తుంటారు. ఏమిటో గవర్నమెంట్కి ఏమో ఆన్సరు, వాడికేమో క్యాన్సరు. వాడు ఎత్తుక్కోవాల్సింది స్పాన్సరు, వాడికి దొరకదు ఆన్సరు. ఓకే, లాస్ట్ ఏంటి ఎంత చెప్పానా? శ్లోకం కావాలా శోకం కావాలా? శ్లోకమా శోకమా? అది చెప్పేద్దాం. నమస్కారం మొదలు పెట్టేయండి. చక్కగా భగవద్గీతలోదే ఒక శ్లోకం మనకు వచ్చేయాలి. నన్ను మా గురువుగారు పిలిచారు 25 ఏళ్ల క్రితం. రాధా మనోహర్, టుడే యూ హ్యావ్ టు, నన్ను మాట్లాడకండి వెనకాల, రాధా మనోహర్ యూ హ్యావ్ టు గివ్ క్లాస్ టుడే అన్నాను. నేను అన్నాను ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు గివ్ అన్నాను. నో, ఐఎమ్ ఆర్డరింగ్ యూ హ్యావ్ టు గివ్ క్లాస్ అన్నాను. సరే కన్విన్స్ అయ్యాక ఇస్తాను అన్నాను. విచ్ శ్లోక యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ అన్నాను. సో మై ఫేవరెట్ ఈజ్ 2nd చాప్టర్ 13th శ్లోక, భగవద్గీతలో 2వ అధ్యాయం 13. దాని మీద లెక్చర్ ఇచ్చాను, నాకు ఇష్టం. మీరంతా చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరా స్థత్ర ధీరస్థత్ర నముహ్యతి దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్థత్ర నముహ్యతి ఇది 2వ అధ్యాయం 13వ శ్లోకం. ఖచ్చితంగా నేర్చేసుకోండి. చాలా కీలకమైనటువంటి శ్లోకం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాలు మొదలైనప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ శ్లోకం. దీని అర్థం ఏంటి? ఎవరైనా పుడతారో బాల్యం, తర్వాత యవ్వనం. ఇప్పుడు ఏం చదువుతున్నాను? 7th. ఏడుస్తున్నావా ఇప్పుడు? అయ్యో 7thలోకి వచ్చాను, మూడ్లో ఉంటే బాగుంది అనుకుంటున్నావా? ఎవరన్నా అనుకుంటారా? అనుకోరుగా. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎంత? 8th.
ఆ తర్వాత 9th, తర్వాత 10th. నీకు పెరుగుతుంది స్ట్రెంత్, ఈ అమ్మాయి పెరుగుతుంది లెంత్. అంతే కదండి. ఏడుతారా నేను పెద్ద అయిపోయాను అని ఏడవరుగా. తర్వాత మళ్ళీ ఇంటర్, అలా అలా పెరుగుతాం కదా. అలా ఇప్పుడు అమ్మాయిగా ఉన్న పిల్లలు అమ్మలు అవుతారు, తర్వాత అమ్మమ్మలు అవుతారు. అంతే కదన్నా. 50-60 వచ్చేస్తే అంతే కదా. ఏడుస్తారా? ఏడవరు కదా. అద్దం ముందుకి నిలబడి అందంగా లేనా, అసలేం బాగాలేనా అనుకుంటారా? అయ్యి బాబోయ్ అనుకుంటారు కదా. కానీ ఏడవరు కదా. మరి మీరు బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చినప్పుడు, యవ్వనంలోంచి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు లేని ఏడుపు, చావు వచ్చినప్పుడు మాత్రం పోవచ్చున్నావా యమధర్మరాజా ఏడుస్తాం కదా. మనం పోవాలంటే ఏడుపు, ఎవడు పోయినా ఏడుపు. ఏడితే వస్తాడు ఎవడైనా. కాబట్టి కృష్ణుడు చెప్తున్నాడు, ధీరా 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 ధీరా. మనం మగధీర చూసాంగా. సినిమాలో బుల్లెట్ బండో లేకపోతే ఇంకో బండో గుర్రమో దానివల్ల హీరోలు కారు. చావుకి ఎవడైతే భయపడ్డో, హూ ఈజ్ నాట్ బివిల్డ్ బై సచ్ ఎ చేంజ్, హీ ఈజ్ కాల్డ్ ధీరా అంటున్నాడు కృష్ణుడు. కృష్ణ భగవానుడు చెప్తాడు, ఎవడైతే చావు అనే మార్పుకి భయపడడో వాడు ధీరుడు అన్నాడు. కాబట్టి మనం చావు వచ్చినా భయపడకూడదంటే, యముడి పేరు దండపాణి, రాముడి పేరు రా చూసుకుందాం అన్నారు యముడిని. అలా అనాలంటే మన దగ్గర ఏముండాలి? భక్తి ఉండాలి. ఆ భక్తి రావాలంటే రోజు భగవద్గీతను మనం చదవాలి. చదువుదాం వద్దా? చదువుతున్నారు కదా మీరు ఆల్రెడీ. నాకు భగవద్గీతలో 5 శ్లోకాలు వచ్చండి చూడకుండా అన్నోళ్ళు చేయాలి. తోప్స్ అదేంటి అన్ని చేతులు వేస్తాయనుకున్నానే. అరే రమేష్, ఇటే లేచినాయి ఆడపిల్లలే బంగారు తల్లులు, ఇక్కడ తక్కువ పిల్లలు మగపిల్లలు. అదేమిటి? సరే ఓకే, భగవద్గీతలో 1 శ్లోకం వచ్చాను వాళ్ళు చేయండి, ఒక్కటే. కొన్ని పెరిగినాయి కదా, అమ్మయ్యా థ్యాంక్ యూ. ఓకే, భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? మీరు తెలివైన పిల్లలే. అక్షర స్కూలు, ప్రగతి స్కూలు, ఇంకే స్కూళ్ళు ఉన్నాయి, ఆల్ఫోన్ స్కూలు, ఇంకోటి ఏదో ఉంది పిహెచ్. ఓకే, మొత్తం 4 స్కూళ్ళు. మీరు బంగారు తల్లు. కానీ నేను ఒకసారి తమిళనాడులో సిటీ బస్సులో వెళ్తూ యారి సొల్లిరికే భగవద్గీత అన్న. ఎవరెవరికి చెప్పారని తమిళంలో అడిగా. వాడు ఏమన్నాడు తెలుసా? యారి సొల్లిరే ఎంజి రామచంద్రన్ శివాజీ గణేష్ సొల్లిరికే. ఏమన్నా అర్థమైందా? ఎంజి రామచంద్రన్ శివాజీ గణేషన్ భగవద్గీత చెప్పాడు అన్నాడు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చెప్పాడా? భగవద్గీత ఎవరెవరికి చెప్పారు? ఆ భగవద్గీత చెప్పిన ప్లేస్ పేరేంటి? భగవద్గీతలో ఫస్టే ఉంటుంది ఏంటి? నీ పేరేం పేరు? ఆరాధ్య, నీకేదైనా సాధ్య. మీ అందరికీ ధర్మక్షేత్రే కురుక్షేత్రే వచ్చు కదా. కురుక్షేత్రానికి నేను వెళ్ళాను చాలాసార్లు. రోజు కురుక్షేత్ర ధామకి భగవద్గీత 12వ అధ్యాయం చదవకుండా నేను ఎవ్వరితో మాట్లాడను. పొద్దున్న నుంచి బోల్డ్ మంది వచ్చారు నా దగ్గరికి. ఇలాగే ఉన్నాను. కారుకి జపం మొదలుపెట్టాక అప్పుడు మాట్లాడాను 11 దాటాక. అందుకని మీరు కూడా ఒక్క నియమం పెట్టుకోండి. పొద్దున్న లేవగానే కొంతమంది ఎక్కువ మంది పెద్దోళ్ళు ఏం చేస్తారంటే, గుడ్డోడు హలో అంటాడు. గుడ్డోడు పొద్దునే గుడ్ మార్నింగ్. అందుకని ఆ గుడ్డి పనులు చేయకుండా పొద్దున్న లేవగానే ఏం చేయాలి తెలుసు కదా. చేతులు అలా చూసుకుని, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరద. అంటే ఈ శ్లోకం అందరికీ రాదు, కష్టం కదా. మరి ఈజీ మెథడ్ ఉంది. రేపు 17వ తారీఖు నుంచి గోదాదేవి తిరుప్పావై ఆవిడ చెప్పింది. అందరు చేతులు చూడండి ఒకసారి. ఈజీ మెథడ్ చెప్పింది గోదాదేవి. పొద్దున్న లేవగానే 2 చేతులు చూస్తూ చెప్పండి, హరి 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 హరి. ఇది కూడా చేయకపోతే వేసుకోండి ఊరి. ఏమన్నా అర్థమైందా? అందుకని పొద్దున్న లేవగానే హలో అనాలా, హరి అనాలా?
ఏమనాలి? ఏమనాలి? ఎప్పటికైనా హరి అనేవాళ్ళమే కదా మనం. అందుకని హరి హరి అంటూ నిద్రలేద్దాం. ఓకేనా? అలాగే కొంతమంది ఆడపిల్లలు, ఇక్కడ చాలామంది ఆడపిల్లలు గాజులు వేసుకోలేరు. ఆ ఆడపిల్లలు బ్యాడ్ గర్ల్స్ కాదు, వాళ్ళు బంగారు తల్లులే. ఆ స్కూల్స్తో ప్రాబ్లం. నేను పిల్లని అడిగాను, గాజులు వేసుకోలేదంటే స్కూల్లో అలవ్ లేదు. ఎందుకు వేసుకోరు? వేసుకునేలాగా చర్యలు మాట్లాడండి. ఎందుకంటే ఆ స్కూల్స్ కూడా మన స్కూల్సే, మంచి స్కూల్స్లే. 3 మర్చిపోకూడదు పిల్లలు. చెప్పండి: కట్టు, కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే ఇట్టు, లేతే పట్టు. అర్థమైందా? అర్థమైందా? గాజులు మీ నాన్న వేసుకుంటే బాగుంటుందా? మీ అన్నయ్య వేసుకుంటే బాగుంటుందా? మీరే వేసుకోవాలి. ఎందుకని? మీరెవరు? ఆడపిల్లలు. ఆడపిల్లలు అగ్గిపిల్లలు, నో డౌట్. ఖచ్చితంగా మన సాంప్రదాయం మనం ఫాలో అవ్వాలి. అర్థమైందనా? చాలామంది ఇప్పుడు ఎలా తయారైపోయారంటే, ఆ సినిమాలు టీవీలు చూసి స్లీవ్లెస్, సిగ్గులెస్, బట్టలెస్, బొట్టులెస్, బ్యాంగిలెస్, బ్రెయిన్లెస్, టోటల్లీ యూజ్లెస్. అలా అవ్వకూడదు. ఖచ్చితంగా 3 మర్చిపోకూడదు. చెప్పానుగా, కట్టు, బొట్టు, అప్పుడు మీరు ఫిట్, సూపర్ హిట్. ఓకేనా? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగి నేను వెళ్ళిపోతాను. ముందు క్వశ్చన్ అంటున్నా, కథ చెప్పనా? క్వశ్చనేనా? కథ చెప్పేసి క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోతాను. చకచక అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కృష్ణుడు వాళ్ళ అమ్మ పేరేంటి? యశోద. ఆవిడ మజ్జిగ చిలుగుతుంటే మధ్యలో వెన్నమొద్ద వచ్చింది. కృష్ణుడు చిన్న పిల్లోడు కదా, అమ్మా అదేంటి అన్నాడు. వీడికి ఏం తెలదు మరి. ఏంటంటే ఆవిడ పిల్లోడికి ఏం చెప్తాంలే అని భూతం అంది. భూతం అంది. భయపడిపోతాడులే పిల్లోడు. కృష్ణుడు అలా ఇలా చూసి, ఇదిగో మింగేసి, అమ్మా భూతాన్ని మింగేశాను, ఇంకా మనకు భయం లేదన్నాడు. పాప యశోద, మా నాయని నీకు ఇలా అర్థమైందా అనుకుంది పాపం. ఓ రోజు యశోద ఇలా వెన్న చిలుగుతుంటే మజ్జిగని కృష్ణుని అన్నాడు, అమ్మా ఏంటమ్మా, నాన్నగారు ఓ పని మనిషిని పెట్టచ్చు కదా, ఎప్పుడు నువ్వేనా అంటే, మా నాయనే, పోన్లేరా నువ్వు పెద్ద అయ్యాక అలాగే చేద్ది కానీ అంది. అన్నాక, అమ్మ నువ్వు తప్పుకో, నేను జిలుపుతాను అన్నాడు. ఈయనకి ఎంత ఉంటాయండి చేతులు? చిన్ని చేతులు. అది పట్టుకున్నాడు. ఈయన పట్టుకోగానే పైలోకాల్లో గొడవ మొదలైంది. అప్పుడే పార్వతీదేవి, శివుడు వాళ్ళ వెహికల్ మీద బయలుదేరారు. ఏంటి వెహికల్ అది? నంది. ఆయన అన్నాడు శివుడు, పార్వతి నడు ప్యాకప్ అన్నాడు. అదేంటండి మేకప్ వేసుకున్నంత సేపు లేదు, అప్పుడే ప్యాకప్ చెప్పేస్తారేంటి అందే. అంటే ఈయన అన్నాడు, నీకు తెలియదు, కింద చూడు ఏం జరుగుతుంది. ఇలా తిప్పుతున్నాడు ఈయన. ఇది వరకు ఒకసారి ఇలాగే తిప్పాడు. అప్పుడు అమెజాన్లో మనకి పార్సిల్ వచ్చింది, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో వద్దే, మనమే తాగాలి కదా అని. ఏంటి అప్పుడు ఏమైంది అంతకుముందు అని అలా తిప్పితే ఏమైంది? అది వాళ్ళు చెప్తున్నారు, విషం వచ్చింది. దాని పేరు హాలాహలం. ఏంటి? ఎవరు పంపించారు పార్సిల్? శివుడికే పంపించాడు. ఈయనే సూటబుళ్ళు అని తాగాడా? తాగితే ఇక్కడ ఏమైంది? అది త్వచ్చ సాధుర్విభూషణం. అది నీలాల దండ వేసినట్టుగా ఆయన గొంతులో ఆ విషం ఉండిపోయింది. అప్పటి నుంచి శివుడి పేరు నీలక. అబ్బా బలి చెప్పేశారా పిల్లలు, మీరు బంగారాలు. మీకు మీరే ఒకసారి. సో శివుడు ఏమన్నాడు? వద్దొద్దు, ఈయన మళ్ళీ పార్సిల్ పంపిస్తాడు, వద్దు నువ్వు నడు కైలాసానికి అన్నాడు. వెళ్ళిపోయాడు. కాసేపటికి వాసుకి అనే సర్పం ఆయన చూశాడు. అబ్బా స్వామివారు ఆ తాడుతో 2-3 సార్లు తిప్పుతాడు, చిచ్చి ఇది వేస్ట్, పాతది ఉంటే సీనియర్ తాడు, దాన్ని తీసుకురండి అంటాడు. అప్పుడు నొప్పిలే తగ్గలేదు, ఇంకేమిటి అని ఈయన ఫీల్ అవుతున్నాడు. ఇంకా 3వది దేవతలు, వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు సానందం సురగణ అని. ఎందుకని? ఇప్పుడు తిప్పితే ఏమవుద్ది, మళ్ళీ కొత్త మెడిసిన్ వద్దని. ఇంకా లక్ష్మీదేవి మాత్రం ఇలా చూస్తుంది కోపంగా. ఎందుకని? సా సూయం కమలాలయ. ఇదివరకు అలా పాల సముద్రం చిలికినప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు చిలికితే మళ్ళీ ఇంకెవరితో వస్తుందో, నాకు సవత వస్తుందే అని ఆవిడ చూస్తుంది. ఎవరి భయాలు వాళ్ళవే. కానీ నిజంగా కృష్ణుడికి అలాంటి ఉద్దేశాలు ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవు. నిజంగా వాళ్ళ అమ్మ కోసమే
చిలుపుతున్నాడు. ఆ బాలకృష్ణుడు, ఆ గోపాలకృష్ణుడు, ఆ బృందావన కృష్ణుడు మా బంగారు తల్లిని, మా బంగారు కొండని చల్లగా చూచుగాక. బోలో బృందావన విహారీ లాల్కి. మరి క్వశ్చన్ వేసేసి వెళ్ళిపోతాం. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒకళ్ళ ఇంటికి యముడు వచ్చాడు. యముడు రాగానే ఏమన్నా భయపడతారుగా. వీడు అన్నాడు, ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు అన్నాడు. ఏం చేస్తాం, లిస్టులో ఫస్ట్ నీ పేరే ఉంది అందుకే వచ్చామన్నాడు. సరే సార్ వచ్చిన వాళ్ళు వచ్చారు, ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోండి అని ఈ వేస్ట్ గార్డ్ బూస్ట్ ఏదో కలిపి ఇచ్చాడు. ఎవరికి? కొత్త బూస్ట్ కలపలేదు వీడు, అది ఏదో కలిపాడు. అదేంటది? నిద్ర మాత్రలు. నిద్ర మాత్ర కలిపితే ఆయన నిద్రపోయాడు. ఓ 4-5 అవర్స్ నిద్రపోయి గోపాలపట్నంలో లేచి, గోపాలరావుపేటలో లేచి, నీవు చేసిన ఉపకారమునకు మాకు చాలా సంతోషం కలిగింది, ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ అన్నాడు. ఎవరు? యముడు ఎవరితో అన్నాడు? వాడితో అన్నారు. ఏంటి సార్ అన్నాడు. ఏమి లేదయ్యా, ఇవాళ లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నా అన్నాడు. ఈ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు వీడి పేరు పైన ఉందిగా కొట్టేసి కింద రాశాడు. ఏంటో అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఈడే వెళ్తాడు. కాన్తో గేమ్స్ ఆడచ్చు, యముడితో గేమ్స్ ఆడకూడదు. కాబట్టి యముడు వచ్చే లోపల మనం భగవంతుని పట్టుకోవాలంటే నామ జపం చేయాలి. రోజు మంత్రం జపం చేయండి, బొట్టు పెట్టుకోండి, ఖచ్చితంగా నోరిప్పి పొద్దున్నే హరిహరి అనండి. చేతులు ఎత్తండి ఒకసారి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. రోజు ఈ నామాన్ని 10 నిమిషాలు జపం చేయండి. చక్కగా సూర్యుడికి నమస్కారం పెట్టండి. అలాగే అమ్మా నాన్నని మర్చిపోకుండా గౌరవించండి. మమ్మీ నీకేం తెలీదు, డాడీ నీకేం తెలీదు, ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకండి. గురువులను గౌరవించండి, చక్కగా చదువుకోండి, పెద్ద స్థాయికి రండి. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. నేను చెప్తాను, మీరు చెప్పండి. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం, మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. అందుకని మనమంతా ఆ బంధుత్వాన్ని, హిందుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే భగవద్గీతని ఖచ్చితంగా చదవాలి. రోజు పొట్టు పెట్టుకోవాలి, రోజు సూర్యుడికి నమస్కారం చేయాలి, అమ్మా నాన్నని మనం గౌరవించాలి. మరి భగవద్గీత నేను చాలామంది గిఫ్ట్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు దాని మీద స్టాంప్ కొట్టిస్తాను. ఏమని స్టాంప్ కొడతాను? ప్లీజ్ రీడ్ గీత. చెప్పండి. బిఫోర్ బెకమే తాత. ఏంటో అర్థమైందా? ప్లీజ్ రీడ్ గీత. గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత, అదర్వైజ్ లైఫ్ బెకమే రోత. గీత కావాలా, రోత కావాలా? దండపాణి కావాలా, కోదండపాణి కావాలా? అది నానా. సో అందుకని మనం భౌతిక చదువు. నేను ఇంకో స్టాంప్ కూడా కొట్టిస్తుంటాను. అదేమిటంటే, మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా అలా రాస్తే రాధమనోహర్ దాస్ అవుతాడా? అలా రాయండి నేను. మరి ఎలా రాస్తాను? మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత పూర్తిగా చదివి చావండి. ఇది స్టాంపు. మళ్ళీ బ్రాకెట్లో, ఎందుకంటే చదవకపోయినా చస్తారు కనుక. ఇది టైటిల్. చెప్పండి, మీరు చెప్పండి. చదివి చద్దామా, చదవకుండా చద్దామా? అబ్బా తిప్పరా వచ్చారు. మళ్ళీ చెప్పండి. ఆహా, ఇంకొకసారి. సో బాగా పెద్దవాళ్ళు, భగవద్గీత చదవని వాళ్ళు ఈ గోపాలరావుపేట బంగారు కొండల్ని, బంగారు తల్లిని చూసి సిగ్గుపడండి, నేర్చుకోండి, మార్చుకోండి. మీ ఇంట్లో భగవద్గీత లేకపోతే చేర్చుకోండి. ఓకే. జై జై గీత, జై జై గీత. అలాగే ఇంతమంది బంగారు తల్లులు, బంగారు కొండల్ని నాకు పరిచయం చేసినందుకు సతీషు, సంతోషు, మహిపాల్ రెడ్డి గారు. సో వీరు వీరు లేకపోతే ఇక్కడంతా నహి. హిజ్ హార్ట్ ఈజ్ లైక్ ఎ దహి. నేను చెప్పింది సహి.
గట్ ఇట్. సో ఇంతమందిని గ్యాదర్ చేయడానికి ఎవరెవరి కృషి పెద్దది? హౌ మెనీ ఆఫ్ యువర్ అంటే ఈ ఆలోచన ఎవరిది మొదలు మా ఇద్దరిది. అందుకని మీరు ఇంత బాగా ఇంత కార్యక్రమాన్ని చేసి ఇంతమందికి భగవంతుడి యొక్క అండనిచ్చినందుకు మీరు చల్లగా ఉండాలని ఈ దండ మీరు ఇలాగే పాతేయండి. జెండా ఇలాంటి బంగారు తల్లుల్ని కొండల్ని కలపడమే మన అజెండా. భారత్ మాతాకి, భగవద్గీతకి, కురుక్షేత్ర ధామ్కి, గోపాలరావుపేట బాల భక్త బృందకి జై జై గీత, జై జై గీత, జై జై గీత, జై శ్రీరామ్. మరి నన్ను ఇక్కడికి రావాలని ఫస్ట్ నాకు ఎవరు ఫోన్ చేశారు? అది నాకెవరు ఫోన్ చేశారో కూడా నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చా. ఎందుకు వచ్చానంటే మధ్యలో బ్రిడ్జ్, నేను రోజు ప్రయాణం చేయాలి కదా. ఇలాగ ఈయనతో మాట్లాడుతూ ఏర్పాట్లు చేస్తూ వ్యవహారం అంతా నడిపినటువంటి వారు దోరేటి రామారావు గారు అనబడే రాంపండు గారు. ఆయన కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి కదా. సంకల్పం వీరిది. సో రామారావు గారిది మాది 33 ఏళ్ళ బంధం. సో వారు మీ అందరినీ నేను చూడడానికి పను నీకు గిఫ్ట్ ఇస్తా, ఒక్క నిమిషం, నీకు ప్రసాదం. ఓకే. సో కాబట్టి మనం అందరం కృతజ్ఞత చూపించాలి. మీకు ఇంకా ఎన్నో ఎన్నో చెప్పాలని నాకు కోరుకుంది, కానీ మీకు సమయం, నాకు కూడా సమయం లేదు, ప్రయాణం ఉంది. అందుకని తప్పదు. మనం అందరం మళ్ళీ మళ్ళీ కలుద్దాం. మనందరికీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆయన లోపల ఉంటాడు. ఆ విషయం భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్పారు. కాబట్టి మీరు ఖచ్చితంగా భగవద్గీతలో ఇంపార్టెంట్ శ్లోకాస్ అన్నీ నేర్చుకోండి. భగవద్గీత మీద గ్రిప్పు రావాలి. భగవంతుడితో ఫ్రెండ్ షిప్ కావాలి. గ్రిప్పు కృష్ణుడితో ఫ్రెండ్ షిప్. అందుకే ఈ ట్రిప్పు. అర్థమైందనా? ఇప్పుడు క్వశ్చన్ అడిగేసాక నేను వెళ్తాను. ఒక్కసారి అడుగుతాను, మళ్ళీ అడగమనకూడదు. ఈ క్వశ్చన్ నాకు మళ్ళీ రిపీట్ చేసి చెప్పినా మీకు గిఫ్ట్ లేదు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినా గిఫ్ట్. ఆ తర్వాత నేను షిఫ్ట్ ఎక్కుతాను, లిఫ్ట్, చెప్పకపోతే మాత్రం రిఫ్ట్. అడగనా? రెడీయా? గాలి పీల్చుకున్నాడు, నిలబెట్టండి. సైలెంట్. అడిగేస్తున్నా. రామాయణంలో కోతులెన్ని, రావణాసుడు మూతులెన్ని, దుర్గాదేవి చేతులెన్ని, రాముడికి సీతలెన్ని, లక్ష్మణుడికి గీసిన గీతలెన్ని, మీ వీపు మీద వాతలెన్ని? తెప్పరా, తిప్పు. ఎవరికైనా ఆన్సర్ తెలిసినా క్వశ్చన్ చెబుతామన్నా కూడా చేయొద్దండి. క్వశ్చన్ ఆర్ ఆన్సర్ ఏదైనా సరే. ఏంటి ఆడపిల్ల అగ్గిపుల్ల రారా. నిన్న ఒక అక్క నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇప్పుడు టీవీలో ఇరియా సుబ్రహ్మణ్యం చిన్నపిల్ల వస్తుంది, అంత పిల్ల వాళ్ళ అమ్మతో మాట్లాడించింది, నన్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ పిల్ల ఫోన్ చేస్తే నేను అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల అని పాట వస్తుందన్నమాట. అదనమాట. నీ పేరేంటి? అగ్గిపుల్ల వర్ణిక. భలే భలే. నీ పేరు? ఏమవుతారు? అసలు చూసారా, ఇద్దరూ చేతులు ఇచ్చేశారు, ఆ టోకళ్ళు ఈ టోకల్లో. భలే భలే. గర్ష గుర్తులు కూడా వీళ్ళు చెప్పారు. ముందు చిన్న బిడ్డ, మన లేడీస్ ఫస్ట్ కాబట్టి మా బంగారు తల్లిని అడుగుతాను. క్వశ్చన్ చెప్తావా, ఆన్సర్ చెప్తావా? ఆన్సరే. సరేరా, పుచ్చుకో, చెప్పు. ఏంటి నేను బోల్డ్ అడిగాను, ఒకటి చెప్తే కుదరదు. 6 క్వశ్చన్లు అడిగాను నేను హోల్సేల్గా 6 క్వశ్చన్లు అడిగాను. మళ్ళీ అడగనా? భలే కదా. ఇప్పుడు నేను చెప్పేస్తాం అనుకుంటారు కదా. అడగనా? నువ్వు చెప్తావా? ఇప్పుడు చెప్తావా? అడిగేది చెప్తావా? ఇప్పుడు అడిగాను కదరా. రెడీయా? ఆన్సరా క్వశ్చనా? 6 క్వశ్చన్లు, మరి 6 ఆన్సర్లు, కనీసం 5 అన్నా చెప్పు. రావణాసురుడి కూతురు బలి, అమ్మవారి చేతులు 18, రాముడికి సీతలు 1,
చించు చించు ఆలోచించు. లక్ష్మణుడు గీసిన గీత ఒకటి. మెయిన్ ఫస్ట్ క్వశ్చన్, స్టార్టింగ్ క్వశ్చన్. అసలు క్వశ్చన్లో పెద్దదే అది. స్టార్టింగ్ ఏంటి? రామాయణంలో కోతులేని పర్లే ఎన్ని ఎవరు చెప్తారా? ఎవరు చెప్పలే, నేను కూడా చెప్పను. ఏం పేరు నీ పేరు? అభిరామ దయాకర దాశరథే జగదేక ధనుద్ధర ధీరనుతే. సూపర్ సూపర్. వీడు విన్నాడు, అద్భుతంగా విన్నాడు, ఉన్నాడు. మీరంతా బంగారాలుగా, మీరంతా తోపుడు అంతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను బంగారు తల్లి మీ ఇద్దరికి మళ్ళీ గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు క్వశ్చన్ కొంచెం నెమ్మదిగా చెప్తాను. రామాయణంలో కోతులు ఎన్ని అది మళ్ళీ చెప్పుకుందాం. రాముడికి సీతలు ఎన్ని? ఒకటి. రావణాసుడికి మూతులు ఎన్ని? లక్ష్మణుడికి గీసిన గీతలు ఎన్ని? దుర్గాదేవి చేతులు ఎన్ని? మనకి వందే మాత్రం వచ్చా? వందే మాత్రం పూర్తిగా మనం పాపిస్టోళ్ళ వలన పాడట్లేదు. మనం ఎంతవరకు పాడి ఆపేస్తామో ఆ తర్వాత వచ్చే చరణంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, త్వం హి దుర్గా దశ ప్రహరణాయుధ. ఒక రిక్వెస్ట్ అండి, ఈ 4 స్కూళ్ళ యాజమాన్యానికి మొత్తం వందే మాత్రం, 5 స్కూళ్ళు మొత్తం వందే మాత్రం వచ్చే సంవత్సరం మొత్తం ఒరిజినల్ వందే మాత్రం బకించంద్ర చటర్జీ రాసిన మొత్తం 6 చరణాలు 7 ఉంటాయి. మొత్తం అంతా 1 ఇయర్ టైము. నెక్స్ట్ ఇయర్ వీళ్ళందరూ ఒక్కసారి అలా నుంచుంటే అందరూ పాడేయారు. ఒకళ్ళు పాడితే ఒకళ్ళు చెప్పడం కాదు, మొత్తం వందే మాత్రం. ఓన్లీ 2 స్టాంజర్స్ కాదు, మొత్తం టోటల్ స్టాంజర్స్. 1 ఇయర్ టైం. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? వందే 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 మాత్రం రాసి ఇప్పటికి 150 ఏళ్ళు అయింది. కాబట్టి మనం ఈ గొప్ప సంవత్సరంలో మనం ఉన్నాం, దీన్ని నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈజీగా చెప్పేస్తున్నాను, షార్ట్కట్లో చెప్తున్నాను. దుర్గాదేవి చేతులు 10, రావణాసుడి తలలు 10, 10, 10. రాముడికి సీత 1, లక్ష్మణుడికి గీసిన గీత 1, 1, 1, 10, 10. వీడు విన్ను. మన దగ్గర ఆన్సర్ లేని క్వశ్చన్ ఒకటి ఉంది. రామాయణంలో కోతులు ఎన్ని తెలియదుగా మనకి. దానికి వాల్మీకి ఏమన్నారంటే, 1 వేసి పక్కన 70 సున్నాలు పెట్టాలి. ఎన్ని సున్నాలు? 70 సున్నాలు పెడితే అయ్యో ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్ళాలనుకుంటుంది. ఎక్కడ చెప్తాం మనం? ఇప్పుడు 1 పక్కన 7 సున్నాలు పెడితే ఎంత? ఇప్పుడు పోనీ ఇంకోలా అడుగుతాను, నుంచో అమ్మాయి నన్ను అడిగారా అనుకుంటుంది. ఇప్పుడు దా, ఏం పేరు నీ పేరు? అనన్యాశ్చంత ఎంతో మా భౌతికత. సరే చెప్పు. కోటి ఎవరు చెప్పద్దు. కోటికి ఎన్ని, ఎవరు చెప్పద్దు. కోటికి ఎన్ని సున్నాలు? కోటి 1 crore. ఇంగ్లీష్లో అడినా హౌ మెనీ జీరోస్ ఫర్ 1 crore? ఎవరు చెప్పకండి. మా బంగారు ఏం పేరు నీ పేరు? వర్ణిక చెప్పుద్ది. కూర్చోట చెప్తాను. చక చెప్పుద్ది. ఎవరు అలా చెక్కండి. ఎవరు ఆన్సర్ అవ్వకూడదు. హౌ మెనీ జీరోస్ ఫర్ 1 crore? హౌ మెనీ తెలుగు అడగనా? కోటికి ఎన్ని సున్నాలు? కోటికి ఎన్ని సున్నాలు? 1 కోటికి ఎన్ని సున్నాలు? మాట్లాడకండి. మళ్ళీ చెప్పు. కోటికి ఎన్ని సున్నాలు? 1 కోటికి ఎన్ని సున్నాలు? 1 కోటికి ఎన్ని సున్నాలు? మరి 2 కోట్లకి ఏంటి? అసలు మంచి ఊపిలో ఉన్నప్పుడు చెడగొట్టేస్తారు. అసలు మీరు అనవసరంగా అద్దిచ్చేసి పాడు చేశారు. అసలు మంచి రసపట్టులో ఓసారి ఈ చిన్న బిడ్డ కానీ ఏం జరిగింది చెప్పనా? డిగ్రీ అమ్మాయి ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నేను అడిగాను, హౌ మెనీ జీరోస్ ఫర్ 1 crore అన్న? 7 అందే. హౌ మెనీ జీరోస్ ఫర్ 2 crores అన్న? 14. ఇప్పుడు కూడా ఇదే వచ్చేది. ఇక్కడ మీరే చెడగొడిచారు నాన్న. ఎనీహౌ సంతోషంగా మనం అందరం గడిపాం. ఇలాగే ఉండాలి. వెంకటేశ్వర స్వామి నవ్వుతూ ఉంటాడు, రాముడు నవ్వుతూ ఉంటాడు, అమ్మవారు నవ్వుతూ ఉంటారు, కృష్ణుడు నవ్వుతూ ఉంటాడు. మనం కూడా నవ్వుతున్నాం. ఏడుపు మొఖం వేసుకుని ఇలా పైన గొడ్డేసుకుని పాపులామేం అలా బతకూడదు. అర్థమైందా?
అది పాపిష్టోళం, మనం పాపిష్టోళం కాదు. చెప్పండి, స్వామి వివేకానంద చెప్పారు, అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర, అమృతస్య పుత్ర. మనం అలా అమృతం తాగి, ఈ భగవద్గీతామృతం తాగి, భాగవత గీతామృతం తాగి, రామదాసు అన్నమయ్య కీర్తనామృతం తాగి ఇలా సుఖంగా హ్యాపీగా జీవిద్దాం. అందరూ ఒక్క మంత్రం చెప్పుకుని వెళ్దాం. స్వస్తి. ఈ మంత్రం చెప్పిన తర్వాత నేను వెళ్ళాల్సింది భాగ్యనగర్ బస్తీ, అందుకే పడుతున్నాను కుస్తీ, మీకు చెప్పడానికి వస్తీ. మీరు చేస్తారా? నాన్న చక్కగా అందరూ నడుము నిలబెట్టండి, అంటే లేవకండి. చూసారా, మామూలుగా మనకి ఎవరినా కూర్చోమన్నాడు అనుకోండి, ఇలా కుర్చీ ఇచ్చారు అనుకోండి, వెంటనే బియ్యం బత్త, అవునా కదా, బత్త పడేయడం అక్కడ. మీరు నన్ను చూసారా, రాగానే నేను వెనక్కి కూర్చోలే, బాసిం పట్టి వేసుకుని నడువు నిలబెట్టి కూర్చున్నా. నడువు ఎంత నిలబెడితే అంత మెదడుకి మంచిది. బియ్యం బత్త పడేయకూడదు, అదవుతుందా? చక్కగా నడువు నిలబెట్టండి, చక్కగా చెప్పండి, అద్భుతంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఇది వినగానే మీకు నవ్వు వస్తుంది, కృష్ణుడి మీద లవ్ వస్తుంది. చెప్పేనా? నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీకు గోవిందులు కావాలా, గొడవలు కావాలా, అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా, రాముడు కావాలా, రోగం కావాలా, నారాయణుడు కావాలా, నరకం కావాలా, కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకు ఏం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. ఇప్పుడు పోతారు మనకు అన్నంలో పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను నలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమారమణ హరి గోవింద గోవింద. వందే వందే వందే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అనా స్వస్తి. మీరేం చెప్పేదని చెప్పండి. ధన్యవాదాలండి. ఈ యొక్క అమూల్యమైన సందేశం మా పిల్లల హృదయాన్ని ఎప్పటికీ మర్చిపోయింది ఏ విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఇంతవరకు భగవద్గీత శ్లోకాలు చదివిన విద్యార్థులకు బహుమతులు ఉంటాయి. ఒక్క నిమిషం సైలెంట్ గా చూడండి. అప్పుడుదా అలా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మన స్వదేశీ గిఫ్ట్ ఇచ్చాను అప్పుడు మన దగ్గరికి వచ్చింది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. విదేశీ యాప్ల కోసం వెళ్ళండి. మన సంస్కృతి సాంప్రదాయాలుగా ఇప్పుడు ఇంకోటి నిర్ణయిస్తా. మనకు తెలియని అనేక విషయాలను మన తరాలకు అందించాలనే దృఢ సంకల్పంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రూపొందించబడిన యాప్ యజ్ఞేన కల్పత. చూడండి, పేరు కూడా మన హిందూ సమాజానికి తగ్గట్టుగానే ఉందా. నెలలో ఊడిపోయిందా? చెందిన యువకులే డిజైన్ చేయడం జరిగింది. ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటికి ఏమాత్రం తీసుకోకుండా
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అద్భుతంగా రూపొందించాడు. మన ఘనమైన గత వైభవాన్ని ముందు తరాలకు అందించడానికి మీ వంతు సహకారం అందించండి. ఏమియా? యజ్ఞేన కల్పత. ఒకసారి అనండి. యజ్ఞేన. అగైన్. అయిపోయిందా? అగైన్. వాడికి ఇది ఇచ్చే, అది తెచ్చే, కంపల్సరీగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన భారతదేశ, మన హిందువులయ. వీటినే తయారు చేసి ఈ అబ్బాయే తయారు చేసినాడు. ఒకసారి ఎవరు? అరే మన తల్లి ఉండండి. అది ఏ మైకు? ఛార్జింగ్ ఉందా? అదే అయిపోయింది. ఫోన్కి ఛార్జింగ్ ఉందా? ఓకే. అయ్యా గురువు గారు కొంగు పట్టి అదే అలా చెప్పరా. అరే రోజు